గౌరవమైన తల్లిదండ్రులు, మీ పిల్లలు 10th ఉత్తీర్ణులయ్యారు, ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యారు. కానీ మీకు తెలుసా, మీరు అత్యున్నత స్థాయి భవిష్యత్తును ఆశించాలనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th తర్వాత అంటే ఇంటర్మీడియట్ ఆర్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, సిఏ, సిఎస్, ఎంబీఏ, అలాంటి అత్యున్నత స్థాయి భవిష్యత్తును అందించేటువంటి చదువులు చదివించాలన్న సంకల్పం గనక మీది అయితే, అంటే మీ సంకల్పం బలమైనదైతే, పిల్లలకులో ఉన్న లోపాలను సరిచేసి వాళ్ళని ప్రయోజకులుగా నేను తయారు చేయగలను. వాళ్ళు అత్యున్నత స్థాయి చదువు చదవాలి అంటే వాళ్ళకి అత్యున్నత స్థాయి ఫౌండేషన్, మెంటల్ స్ట్రెంగ్త్, ఎనాలిటికల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అంటే లాజికల్ థింకింగ్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్లో స్టాండర్డ్స్ని బట్టి డెవలప్ అవుతాయి. లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాలు. అంటే వీటిని 10th లోపు 80% విద్యార్థులు ఎవ్వరికీ లేవన్నది జగమెరిగిన సత్యం. మీ పిల్లలు 70, 50, 60, 70, 85, 90 లోపు ఉంటే వాళ్ళు మా దగ్గరికి తీసుకురండి. ఏ సబ్జెక్ట్లో ల్యాకింగ్ ఉంటే ఆ సబ్జెక్ట్ని మనం క్లియర్ చేసి ఎంపీసీ లాంటి ఉన్నతమైన గ్రూప్ తీసుకుని అత్యున్నత స్థాయి భవిష్యత్తుకు మనం మార్గాన్ని సుగమం చేయగలం. మ్యాథ్స్ అంటే భయపడిపోయి గ్రూపులు మార్చుకోవద్దు. మ్యాథ్స్ అంటే భయపడిపోయి భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. మీరు మ్యాథ్స్ అంటే భయపడి బైపీసీ తీసుకోవద్దు. బైపీసీ తీసుకోండి, కానీ మ్యాథమెటిక్స్ మినిమం రావాలి. సిఈసీ చదువుతున్నా మినిమం రావాలి, లేకుంటే విద్యార్థులు ప్రయోజకులు కాలేరు. 10th ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి దయచేసి 60% నుంచి 80% లోపు ఎవరైనా వాళ్ళ జీపీఎల్ కనుక వస్తే తప్పకుండా నన్ను సంప్రదించండి. మీ పిల్లల్ని 15 రోజుల నుంచి 45 రోజుల్లోపు వాళ్ళని ప్రయోజనకరంగా ఎంపీసీ గ్రూప్ తీసుకునే స్థాయికి నేను తయారు చేస్తాను. వీలుంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్లు కూడా రాయండి. పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ చదవడం తేలిక. ఇంజనీరింగ్లో లేటరల్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ 2వ సంవత్సరంలో చేరవచ్చు. వెనకటి కాలంలో ఆ సీట్లు ఉండేవి కావు. ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తుని మరింత ఆనందంగా ఆస్వాదించండి. పిల్లలకు మార్గదర్శకులుగా మంచి నిర్ణయాలు తీసుకోండి. తల్లిదండ్రులు, విషయం చాలా పెద్దది. నమస్తే.